సీఎం మరోసారి చాటుకున్నారని ఆరోపించారు. తన బుద్ధి మారదని రేవంత్ రెడ్డి మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపమంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినట్టుంది రేవంత్ రెడ్డి తీరని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం ఓ విజన్ డాక్యుమెంట్ లా ఉందని సీఎం చెబుతున్నారని, అందులో ఏం విజన్ ఉందో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదన్నారు హరీష్ రావు. గవర్నర్ ప్రసంగం చర్చలో మీ పాలసీలను ప్రధాన ప్రతిపక్షంగా తప్పుపడితే అది రాజకీయం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగం చర్చలో ఏ రాజకీయ చర్చలు చేయలేదా అని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు, డిక్లరేషన్ల గురించి నిలదీస్తే జీర్ణించుకోలేక మారీచుడు, సుబాహుడు అని మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డిని మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని దుయ్యబట్టారు హరీష్ రావు. పేదల పాలిట దయ్యంగా మారిన హైడ్రాను దేవతగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో విస్తరణకు అడ్డుపడ్డారని, ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసింది రేవంత్ రెడ్డి అని అన్నారు హరీష్ రావు. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కేసీఆర్ ఘనతే అయితే తానేదో పొడిచినట్టు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక రైతుకిచ్చిన హామీలను ఎగ్గొట్టి అసెంబ్లీలో రైతులకు ఏదో చేశామని అబద్దాలు వల్లవేస్తున్నారని అన్నారు హరీష్ రావు. రైతు ద్రోహి రేవంత్ అని దుయ్యబట్టారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 80,000 ఉద్యోగాలు ఇచ్చామని బొంకుతున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు దిక్కులేదని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4